మొత్తానికి గ్రౌండ్కి అయితే వచ్చేసాం. ఆడుతున్నారు వాళ్ళందరూ. ఒకసారి వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుందో అనేది మీకు కూడా చూపిస్తాను. క్రికెట్ ఆడి చాలా సంవత్సరాలు అయింది. అప్పుడెప్పుడో నేను 10th ఉండేటప్పుడు ఆడాను. బహుశా నేను సరిగ్గా ఆడకపోవచ్చు. మీరైతే చూసి నవ్వుకోకుండా ఉంటారని సరే పద క్రికెట్ ఆడదాం పనండి. రాగానే ఈ అబ్బాయి కనిపించాడు. ఈ అబ్బాయి అయితే మంచిగా ఆడుతున్నాడు కదా. అప్పుడెప్పుడో నేను టీవీలో చూడడమే తప్ప ఇదే లైవ్లో చూడడం నాకైతే చాలా ఎక్సైట్మెంట్గా అనిపించింది. ఇక్కడ చూస్తే గ్రౌండ్లో ఎవరు లేరు. పొద్దున్నే వచ్చాను, ఆడదామని ఇంట్రెస్ట్ వచ్చింది, కానీ ఎవరు లేరు. అక్కడ ఎవరో అబ్బాయి ఉన్నట్టున్నారు. ఒకసారి అడుగుతాను ఆ అబ్బాయికి ఆడిపిస్తారో లేదో అని. ఒకసారి వెళ్ళి అడుగుదాం, ట్రై చేద్దాం. ట్రై చేస్తే తప్పేముంది. కోట్ షాటర్ జస్ట్ మిస్ అయింది. మంచి బాల్ వేసాడు. షాట్ కొట్టాల్సింది. ఈ చుట్టుపక్కంతా తోట కాబట్టి మనం బాల్ వదిలేసినా కొట్టినా ఏదైనా సరే తోట లోపలికి వెళ్ళిపోతుంది. సో అలా వెళ్ళి బాల్ తెచ్చుకొని మళ్ళీ ఆడుకోవడమే. తోటలో ఉండే బెనిఫిట్ అదండి. ఆడుతున్నాడు కదా, ఆ అబ్బాయికి అయితే అడుగుదాం. షాట్ బ్రో బ్రో నాకు ఆడిపిస్తారా? మీకు ఆడిపిస్తాం బ్రో. కాబట్టి మా టీం వస్తుంది బ్రో. ఇప్పుడు టీం రాగానే మీ టీంలో కలిపి ఆడిపిస్తాం బ్రో. అంటే ఇప్పుడు ఒకసారి నేను బ్యాటింగ్ చేస్తాను, ఇస్తారా? అలాగే బ్రో, మా వాడు బౌలింగ్ చేస్తారు. ఇతనైతే బ్యాట్ అయితే ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. ఒకసారి మనం ఒకసారి బాల్ వేయండి, ఒకసారి చూస్తాను ఎట్లా ఉందా. బాల్ ఉందా? వాట్ ఏ షాట్! సూపర్ కొట్టాడు షాట్ అయితే. కుర్రోడికి మంచి ఎక్స్పీరియన్స్లా ఉంది. సరే క్యాచ్ అయ్యో, అంటే చాలా సంవత్సరాలు అయిపోయింది కదా ఆడి. సరే నెక్స్ట్ బాల్ నేను ఆడతానా? థ్యాంక్ యూ. నాకైతే మస్తుగా అనిపిస్తుంది, ఎక్సలెంట్గా అనిపిస్తుంది. ఆడతాను. నాకైతే మస్తుగా అనిపిస్తుంది, ఎక్సలెంట్గా అనిపిస్తుంది. ఇంకో బాల్ వేయమని రిక్వెస్ట్ చేశాను. ఒకసారి ఆడదాం. 6 కొట్టండి బ్రో. కొడతాను. అయ్యో, నాకే పాపం అనిపిస్తుంది. పాపం ఎంత గట్టి కొట్టినా వాడే బౌలింగ్ వేసి వాడే వెళ్తున్నాడు కాబట్టి నాకే పాపం అనిపిస్తుంది. నెక్స్ట్ డిఫెన్స్ ఆడుకుంటే బెస్ట్ నాకు తెలుసు షాట్ల కంటే. ఎందుకంటే మనం ప్లేయర్లు కాదు కదా. అబ్బాయి అయితే అలిసిపోయాడు. ఇక ఒకసారి చూపించండి ఒకసారి అటు. ఆ అబ్బాయి అయితే వేయడానికి వచ్చాడు. ఈ అబ్బాయి 2 balls స్పీడ్ బౌలింగ్ అంట వాళ్ళ అమ్మాయిను. ఒకసారి ఆడదా ఎట్లా ఉందా. నాకైతే డ్యామేజ్ అయిపోయింది బాగా. ఇక్కడ బాగా డ్యామేజ్ అయిపోయింది, ఇక్కడ తగిలిపోయింది. నాకు క్రికెట్ ఆడి చాలా సంవత్సరాలు అయింది కదా, ప్రాక్టీస్ పోయింది. పోనీలే, ఆటలో సహజం ఇదంతా. దెబ్బలు తింటే కదా ఇక పైకి లేచేది. నెక్స్ట్ బాల్ ఓకే బ్రో, దానికే ఉంది. నెక్స్ట్ బాల్ ట్రై చేద్దాం. నెక్స్ట్ బాల్ అయినా కొడదాం అనేసి. అదండి పరిస్థితి. నేనైతే క్రికెట్కి పనికిరాను. ఫిట్నెస్ పోయింది. ఫిట్నెస్ అయితే పోయింది. క్రికెట్కి అయితే పనికిరాను. మరి దేనికి పనికి వస్తానో తెలియదు. ఇక చూద్దాం. ఇంకో బాల్ రిక్వెస్ట్ చేశాను, అట్లీస్ట్ అడ్డుకోవడానికి ట్రై చేద్దాం.
బాల్ అయితే ఫాస్ట్గానే వేసాడు కానీ బాల్ దొరకట్లేదు. దొరికిందంట. ఓకే ఓకే. నాకైతే చాలా ఎక్సైట్మెంట్గా ఉంది ఇట్లా క్రికెట్ ఆడడం చాలా సంవత్సరాల తర్వాత. ఇంకో బాల్ రిక్వెస్ట్ చేశాను, ఇగో ఈ అన్నకి ఆ వీడియోలు తీయమని చెప్పాను. థ్యాంక్స్ అన్న వీడియోలు తీస్తున్నది. ఓకే ఇంకో బాల్ ట్రై చేద్దాం. మీరు ఆడతారా? సరే సరే ఒక బాల్ ఆడండి. వామ్మో నేను కీపింగ్లో ఉన్నాను, నాకు తగులుతుందేమో వాడు వదిలితే. అమ్మయ్య వదలలేదు వదలలేదు. వెరీ గుడ్ వెరీ గుడ్ బ్రో. నాకు ఒకసారి ఇవ్వా, ఆడతాను బ్రో. ఇదే ఫైనల్ బాల్. మరి నేను ఆడను, బౌలింగ్ ట్రై చేస్తాను. చాలా రోజులకి 6 అయితే కొట్టాను. పాపం స్లో వేసాడు అందుకోసం కొట్టాను. 6 అయితే వెళ్ళింది. ఇక బాల్ మళ్ళీ తెచ్చుకోవాలి, ఇదో బాధ కదా ఇక్కడ. మళ్ళీ బాల్ తేవడం, మళ్ళీ కొట్టడం, మళ్ళీ వేయడం అంటే ఎక్సర్సైజ్ అవుతుంది. కాకపోతే ఒకే రోజులో ఇంత ఎక్సర్సైజ్ అనేది కష్టం కదా. సో పదండి బాల్ వెతుకుదాం. మళ్ళీ పోయినట్టుంది. ఈ అబ్బాయి అయితే ఆ టీము మెంబర్స్కి ఫోన్ చేస్తున్నాడు. చాలా టైం అయింది కదా. ఇక వాళ్ళు సండే అనేసి ఆడడానికి వచ్చారంట. సో సండే కూడా వస్తానని చెప్పారు. ఎవరు రాకపోయేసరికి ఇక ఫోన్ అయితే చేశారు. ఇంకో అబ్బాయి అయితే ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఇంకో అబ్బాయి చెయ్యి బ్రో, అలా చెయ్యి. ఇదేదో బాగుంది, మనం కూడా ట్రై చేద్దాం. హ్యాండ్ పవర్ పెరుగుతుందంట. అలా చేస్తే ఏమవుతుంది? అలా చేస్తే హ్యాండ్ పవర్ పెరుగుతుంది బ్రో. హ్యాండ్ పవర్ పెరుగుతుందా? ఓకే. అతను చెప్పినప్పటి నుంచి ఇతను చేస్తున్నంతసేపు నాకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది. సో మనం కూడా ట్రై చేద్దాం. మనం కూడా ఒకసారి ట్రై చేద్దాం. ఇప్పుడైతే హెల్మెట్ వ్యూ నుంచి చాలామంది అడిగారు. హెల్మెట్ వ్యూ నుంచి క్రికెట్ ఆడితే ఎట్లా ఉంటుందో చూపిస్తాను. చూడండి, ఇటు సైడ్ ఫీల్డర్స్ ఎవరు లేరు, ఇటు సైడ్ ఫీల్డర్స్ ఎవరు లేరు. బ్యాక్ సైడ్ వికెట్ కీపరు, ఫ్రంట్లో బౌలర్ ఉన్నారు. సో ఆడదాం, ట్రై చేద్దాం. ఇక వికెట్లు, బ్యాట్, ఓకే ఆడదాం. వెయ్ బ్రో, వెయ్ పక్కన వెయ్. ఓకే. షాట్ మిస్ అయిపోయింది. షాట్. ఇంకా బాల్ ట్రై చేద్దాం. రెడీయా? వావ్, సూపర్ సూపర్ సూపర్. మంచిగా వచ్చింది. వికెటా? ఓ షాట్, వికెట్ అయిపోయానా? అయ్యో చూసుకోలేదు. సరే లాస్ట్ ఛాన్స్ ఆడదాం. సరే. షాట్. ఓకే, ఫైనల్ బాల్ బ్రో. షాట్. మన వల్ల కాదు, మనమైతే ఇచ్చేద్దాం. బ్రో ఇదా, మీరు ఆడండి, నేను బౌలింగ్ వేస్తాను. ఓకే ఓకే. క్రికెట్ అయితే ఆడడం అయిపోయింది. ఇక దగ్గరగా 11 అవుతుంది టైము. వాళ్ళ ఫ్రెండ్స్కి ఫోన్ చేశారు కానీ ఎవరు రాలేదు, రెస్పాన్స్ అవ్వలేదు, వేరే పని ఉందనేసి ఉండిపోయారు. సో వీళ్ళు వెయిట్ చేసి అలాగే ఉండిపోయాం.
సో వాళ్ళిద్దరే ఉన్నారు కదా, మళ్ళీ ఎందుకు అని తోడుగా నేను ఉన్నాను. సో నేను చెప్పా, మరి వారు రారు బ్రో, పదా వెళ్ళిపోదాం అని అంటే, సరే బ్రో అనేసి రెడీ అయిపోయాం. వాళ్ళు మందులు వెళ్తున్నారు. వాళ్ళు ఆ వీడియోలో కనిపించినట్టు సిగ్గేస్తుందంట వాళ్ళకి. అంతేలేండి, కొత్త ఎవరికైనా అంతే. సో ఇది నా తిరుగు ప్రయాణం. బ్యాక్ సైడ్ కనిపిస్తుంది చూసారా, అదైతే ఇక్కడ ఈ ఊరు కొండ అండి, ఆవందల కొండ అంటారు దీన్ని. ఆ బ్యూటిఫుల్ వ్యూ ఉంటుంది, ఆ రాక్ కట్ కానీ బ్యూటిఫుల్ వ్యూ ఉంటుంది. ఒకసారి చూపిస్తాను. పొద్దున్న ఎక్సర్సైజ్ చేస్తే మంచిదండి. ఇట్లా స్పోర్ట్స్ యాక్టివ్ కానీ, యోగా కానీ, తర్వాత కల్చరల్ యాక్టివిటీస్లో కానీ ఇట్లా మనం ఇన్వాల్వ్ అయితే మన బాడీ అనేది ఫ్రీ అవుతుంది. సో నా సజెస్ట్ ఏంటంటే బెటర్ ఏమైనా మార్నింగ్ లెగిసి ఏదైనా యాక్టివిటీ కింద బాడీని కొంచెం వార్మప్ చేస్తే మనకు డే అంతా ఫ్రీగా ఉంటుంది. సో నా సజెషన్ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ లెగండి, లెగిసి ఎక్సర్సైజ్లు కానీ అవన్నీ చేయండి. దగ్గరగా 1 కిలోమీటర్ అయితే 1 కిలోమీటర్ పైన నడిచాం. చాలా దూరం నుంచి ఇట్లా ఈ గ్రౌండ్ అనేది ఊరికి చాలా దూరంగా ఉంటుంది. సో గ్రౌండ్ అని చెప్పకూడదు కానీ ఒక తోటని వీళ్ళు గ్రౌండ్లా చేసుకొని ఆడుకుంటున్నారు అంతే. ప్రజెంట్ అయితే బయలుదేరాను ఇంటికి. కాకపోతే వెయిట్ నా బ్యాక్ సైడ్ చూసారా, ఇదంతా రాళ్ళు అండి, ఇవంతా రాళ్ళు చూసారా, కుప్పలుగా పడి ఉంది, అలా చివరి దాకా ఉంది. సో ఇదంతా రాళ్ళు. ఆ అబ్బాయికి అయితే అడిగాను, ఆ అబ్బాయిలు ఏం చెప్పారంటే రైల్వే నుంచి తెచ్చిన దిమ్మలేమో వీళ్ళు స్మాష్ చేసి ఇట్లా గుండ తీసి ఇక్కడ పడేస్తున్నారు. పడేసి దీని తర్వాత ఆ దిమ్మలో ఉండే ఆ ఐరన్ రాడ్ ఉంది చూసారా, మళ్ళీ అది రీయూజ్ చేసుకుంటారంట. సో ద బ్యూటిఫుల్ ఐడియా కదండి. సో నాకైతే బాగా నచ్చింది ఈ ఐడియా. సో మనం వేస్టేజ్ మెటీరియల్ని మళ్ళీ యూజ్ చేసుకునే రకంగా ఉండాలి. చూడండి, ఇంకోసారి చూపిస్తాను క్లియర్గా. చూసారా ఎంత విశాలంగా ఉందో. ఇదంతా రాళ్ళండి, చూడండి. చిన్న రాళ్ళు అన్నమాట. కొంచెం జాగ్రత్తగా నడాలి, లేకపోతే గుచ్చుకుంటుంది కాళ్ళకి. ఒకసారి కాళ్ళకి తగిలిందంటే మరి కోసేయడమే, దానికి ఏం లేదు. 2 ఇంచులు కోసుకొని వెళ్ళిపోతుంది. మళ్ళీ ఇక్కడ పడాలి, మళ్ళీ నేను ఇంటికి వెళ్ళాలి, అవన్నీ మళ్ళీ ఇంట్లో వాళ్ళ ప్రాబ్లం ఎందుకు. 1.5 కిలోమీటర్ల తర్వాత రోడ్ అనేది వచ్చింది. సో ఇది రోడ్డు కొత్తగా వేశారు. నా బ్యాక్ సైడ్ ఉంది చూసారా, దీన్ని రోడ్ రోలర్ అంటారు. ఈ రోడ్ రోలరు ఇక్కడ ఊర్లో ఉన్నంత వరకు ఏదో ఒక దగ్గర రోడ్డు పనులు అనేది జరుగుతూ ఉంటుంది, అది అందరికి తెలిసిన విషయమే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సో నేనైతే ఇంటికి వెళ్ళిపోతున్నాను. నెక్స్ట్ వీడియోలో డెఫినెట్గా మీ ముందుకి ఒక మంచి కంటెంట్తో వస్తానని కోరుకుంటున్నాను. సో బాయ్ అండి అందరికీ. జాగ్రత్తగా ఉండండి, హెల్తీగా ఉండండి. రోజు ఎక్సర్సైజ్లు యోగాలు అవన్నీ చేసుకుని హెల్తీగా ఉండండి. ఓకేనా? బాయ్ అండి అందరికీ.